మ్యామ్ స్కిన్ కింద లంప్స్ వస్తాయి అనేదే నాకు కొత్త వార్త, బికాస్ ఇట్స్ నాట్ వెరీ కామన్. బట్ ప్లీజ్ హెల్ప్ మీ అండర్స్టాండ్ హౌ కామన్ దిస్ ఇస్. అండ్ స్కిన్ కింద లంప్స్ రావటం అనేది ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇండియన్ కల్చర్లో మనము గార్మెంట్స్ వేసుకునేవాళ్ళం. ఒకప్పుడు పంజా, ధోతి, కాటన్, మన క్లైమాటిక్ కండిషన్స్. ఇప్పుడు మనం వెస్టర్నైజ్ అయిపోయాం. సో మనం ఓవర్ కోట్స్, సూట్స్ అండ్ ఆల్ సింథటిక్ క్లోతింగ్, ఇన్నర్ గార్మెంట్స్, వీటి వల్ల ఏమవుతుంది, చెమటతోటి స్వెట్టింగ్ వల్ల ఏమవుతుంది, స్కిన్ ఫాలికల్స్ అన్నీ బ్లాక్ అయిపోతున్నాయి. బ్లాక్ అయిపోయి అంటే ప్రతి బాడీ నుంచి ఒక వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఈజ్ నథింగ్ బట్ చెమటలోంచి వచ్చే ఒక వాసన. అది ఎవరి కాళ్ళకి పర్సన్కి సెల్ఫ్ వేరీడ్గా ఉంటుంది. సో ఇట్లాంటప్పుడు అది బ్లాక్ అయిపోవటం వల్ల అది బయటకు వెళ్ళలేక స్కిన్ కింద లంప్స్ తయారవుతాయి. అదొక కారణం. దాన్ని సెబేషియస్ సిస్టర్, కెరటినస్ సిస్టర్, డెర్మాయిడ్స్ ఇట్లా అంటారు. ఇంకొక కారణం ఏంటంటే లైపోమాస్. ఈ ఫ్యాట్కి సంబంధించినవే ఓవర్ గ్రోత్ అవుతూ ఉంటాయి. ఎందుకు ఓవర్ గ్రోత్ అవుతున్నాయి అంటే ఈ రోజుల్లో అవి ఎక్కువగా ఎందుకు చూస్తున్నాము అంటే హైపర్ మెటబాలిజం, బాడీ మళ్ళీ లోయర్ మెటబాలిజం. హైపర్ మెటబాలిజం అంటే ఏంటి, రెగ్యులర్గా వెంటనే ఒక డెసిషన్ తీసుకుని జిమ్కి వెళ్ళిపోయి మార్నింగ్ టు ఈవినింగ్ రోజుకి 3-4 hours జిమ్ చేసేస్తాం. ఆ తర్వాత సడన్గా మళ్ళీ వెంటనే నాకు బాగాలేదు, లేకపోతే ఐఎమ్ టయర్డ్ అనుకున్నట్టు విల్ టేక్ వన్ ఫేజ్ ఆఫ్ లాగ్. అంటే మళ్ళీ ఒక 6 months 1 year ఏమీ చేయరు. మళ్ళీ అంటే మనకి రిక్వైర్డ్ వెయిట్ వచ్చిందంటే ఆగిపోతూ ఉంటారు. అప్పుడేమవుతుంది, బాడీలో సెల్ ఓవర్ యాక్టివేట్ అవుతుంది, తర్వాత అండర్ యాక్టివేట్ అవుతుంది. ఆ టైంలో వచ్చే స్టిమ్యులస్ వల్ల మల్టిపుల్ లంప్స్ ఈ చర్మం కింద బయట మనం స్కిన్ మీద చూస్తూ ఉంటే ఇలా బయటకి ఇలా ప్రొట్రూడ్ అయిపోయి స్వెల్లింగ్స్ కనపడుతూ ఉంటాయి. దోస్ ఆర్ నథింగ్ బట్ లైపోమాస్. ఈ ఇన్నర్ గార్మెంట్స్ లోపల ఉండే చెమటతో వచ్చేవి అవి కూడా చర్మం కిందే వస్తాయి. అవి కెరటినస్ సిస్ట్. అవి ఏమో పెయిన్ఫుల్గా ఉండి పస్లాగా, చీమ్లాగా వస్తూ ఉంటుంది. అదే ఈ లైపోమాస్ ఏంటంటే గ్రోత్ పెరుగుతూ ఉంటాయి తప్ప దే ఆర్ నాట్ పెయిన్ఫుల్. సో ఈ రెండింటికి డిస్క్రిమినేషన్ మనం తెలుసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏది ఆపరేషన్ అవసరము, ఏది ఆపరేషన్ అవసరం లేదు ఫాలోఅప్ చేస్తే సరిపోతుంది. అంటే అన్ని లైపోమాస్కి ఆపరేషన్ అవసరం లేదు. ఏ అయితే పెయిన్ ఇస్తున్నాయో, ఏదైతే గ్రోత్ ఓవర్గా బయటకు వచ్చి కాస్మెటికల్లీ ఇట్ వోంట్ లుక్ అంటే కొద్దిగా అగ్లీగా బయటకు కనపడతా ఉన్నాయో, దెన్ వీ నీడ్ టు రిమూవ్ ఇట్. అదర్వైజ్ అవసరం లేదు, మనం దాన్ని ఫాలో చేస్తే సరిపోతుంది. If you found this video useful, like, comment, and subscribe for more health updates.